ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తిరుమల లడ్డు కల్తీ అంశంపై ఈ రోజు జరిగిన చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సున్నితమైన అంశంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరఫున ప్రకటన చేసేందుకు సిద్ధమవగా ప్రతిపక్ష వైసీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అడ్డు తగిలారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే విషయం దర్యాప్తు సంస్థల నివేదికల్లో స్పష్టంగా ఉందని, అప్పటి ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి తమకు అనుకూలమైన వారికి టెండర్లు కట్టబెట్టిందని మంత్రి ఆనం ఆరోపించారు. జగన్ హయాంలో నిజాలు తొక్కిపెట్టే ప్రయత్నం జరిగిందని, నాటి టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కూడా కొన్ని విషయాలను అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలియవలసిన అవసరం ఉందని అన్నారు. మంత్రి మాట్లాడుతూ, సమయంలోనే వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం పెరగడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మండలి చైర్మన్ మహేష్ను రాజు సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరకు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.